ఎందుకు మా నోరులు మూయిస్తున్నది? మేమే కనిపిస్తున్నామా మీకు? అవతల క్రైస్తవేతరులు కొంతమంది కరుణాకర్ సుగుణ, హమారా ప్రసాద్, వారి అనుచరులు చాలా మంది ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో రకరకాలుగా చెత్తవాగుల్లో వాగుతున్నారు. క్రైస్తవుల్ని హేళన చేస్తూ, కించపరుస్తూ, క్రైస్తవ దేవుణ్ణి, బైబిల్ని మహాభయంకరంగా దూషిస్తూ మాట్లాడుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, నోటీసులు పంపించకుండా, అరెస్ట్ చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఏం తప్పు చేశారని అజయ్ బాబు అరెస్ట్ చేస్తున్నారు? యావత్ 2 రాష్ట్రాల క్రైస్తవ సమాజం పక్షమా నేను మాట్లాడుతున్నా. ఉన్నది మేమిద్దరమే, గట్టిగా మాట్లాడుతుంది, కొంచెం అగ్రెసివ్ గా ఉన్నది ఉన్నట్టుగా ప్రశ్నిస్తుంది మేమిద్దరమే. తెలంగాణలో అజయ్ బాబు, ఆంధ్రాలో నేను. ఈ రోజు మా ఇద్దరి మీద, అందరి కన్ను మా ఇద్దరి మీద పడింది. ఈ రోజు నిన్నటి రోజున అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ చేసింది పోలీసులో కాదో కూడా తెలియదు. రేపు నన్ను కూడా అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? పోలీసులు రౌడీలాగా ప్రవర్తిస్తే, పోలీసులే దురుసుగా ప్రవర్తిస్తే, పోలీసులే అనుమానాస్పద రీతిలో ప్రవర్తిస్తే మేము ఎవరిని నమ్మాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని బట్టి ధైర్యంగా బ్రతకాలి? పోలీసులే భయపెడుతున్నారు మమ్మల్ని, ఏ తప్పు చేయకపోయినా.